జాతరంటే నేనంటది, పూజలంటే నేనే అంటది, బ్రహ్మోత్సవాల కాడికి నేనే అంటది. దేవుళ్ళు గుళ్ళు గోపురాలంటే చాలు మొదలే ఉంటది మా చంద్రవ్వ. అసలే ఇయాల శివరాత్రి పండుగాయే. సీదా శ్రీశైలం మల్లన్న కాడికి పోయింది. శివభక్తులతోని ముచ్చట్లు, ఆటపాటలు, పండుగ సంబురం మొత్తం చెప్తదట. చూద్దాం పండ్రి. దేవాలయం తరపున శంఖముత్తనం సంవత్సరానికి 4 బ్రహ్మోత్సవాలు ఉంటాయి. అన్ని బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఆహ్వానిస్తుంది. నల్గొండ జిల్లా దేవరకొండ కాడికి శ్రీశైల క్షేత్రంలో శివలింగం దర్శనం చేస్తే మోక్షం, కాశీలో సస్య మోక్షం, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం. ఒక అన్నళ్ళు వాళ్ళ ఏషాలు, వాళ్ళ కిరీటాలు, మీసాలు ఏకదం ఉన్నాయి. బామ్మనే బాగానే జోరుగున్నారా అని వచ్చిన మైసూర్ కర్ణాటక వీరభద్రేశ్వర. పన్నెండపల్లి నుండి వచ్చినాం మేడం. పాదయాత్ర 8 మంది వచ్చినాం మేడం. మొక్తాల్ 40 మంది వచ్చాం. విజయవాడలో ప్రతి సంవత్సరం వచ్చుడేనా? పాదయాత్ర గద్వాల నుంచి 250 4 రోజులైంది స్వామి. యాత్ర చూసుకొని మహానంది, యాగంటి అవన్నీ యాత్రలు చూసుకొని వస్తున్నాం సార్. హైదరాబాద్ నుంచి నడకదారులు వచ్చినాం. మేము 230 కిలోమీటర్లు నడిచినాం. మాలలో దొరికే ఆనందం ఎప్పటికీ దొరకదు. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు, మరి జన్మ దొరకదు. నల్లమాల అడవుల్లో ఊగే ఉయ్యాల మన మామూలుగా డోలు కొట్టడానికి ఏళ్ళుంటే చాలు అనుకున్నా, కానీ ఏళ్లకు కట్టెపుల్లలను కూడా చుట్టుకొని డోలు కొట్టచ్చు అనేది ఈ పిల్లగాని చూస్తున్నా. ఓం నమ శివయ్య పిల్ల చిన్న నువ్వు నీ పని మీద నువ్వు బాగా ధ్యానం పెట్టి నేర్చుకో తమ్మి. మంచి కాలు ఉన్నది నీకు, అందరికి ఉండదు ఇసుంటి కాల. స్వామికి పంచామృతాలతోటి అభిషేకం నడుస్తుంది. 94 నుంచి శివమాల ధరించుతాం. పెద్ద పెద్ద గురుసు 94 నుంచి 30 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఎక్కడుంటే అక్కడ ఉంటాడు స్వామి శివయ్య. ఇక్కడ అక్కడ దూరం దగ్గర అని కాదు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన తలుచుకుంటే లేని చోటంటూ లేదు. పూలతోటే ఆ స్వామిని మొత్తం శివుని లెక్క అలంకారం చేసిండ్రు. పబ్లిక్ అంతమంది శివుని నామ స్మరణతోటి పరుగులే పరుగులు, ఉరుకులే ఉరుకులు అన్నట్టుగా నడుస్తుంది. అమ్మవారిని చూడండి, అమ్మవారి 2 కాళ్ళు, అమ్మవారి బొట్టులనే త్రిశూలము, 2 టన్నుల పూలు, మొత్తం గూడంతా అలంకారానికి వాడినరంట. పెద్ద పంతులు స్వామి కనబడ్డాడు. స్వామి దినాము శివయ్య పక్కకే ఉండి పూజలు గీజలు జోరుగా ఎత్తుంటాడు. మఠం శంకరయ్య స్వామి అంట. బ్రహ్మోత్సవాలు ఏంది ఏం కథ ఒక ముచ్చట చెప్పు స్వామి. ఇది లింగోద్భవం జరిగినటువంటి శుభదినం కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో 365 రోజులు దర్శించుకున్న ఫలితం ఈ ఒక్క రోజుతో వస్తుంది. మంచిగా అనిపిస్తున్నది. వాళ్ళందరూ ఒక తీరుగా ఆడుతుంటే, అవతల బంధుకేమో ఒక రకం చీరలతోటి ఒక అక్కలను చూసినాం కదా, యువతల బంధుకేమో తెల్ల తెల్ల చీరలు కట్టుకొని అక్కయ్యలు అందరూ ముద్దుగా బంగారు తల్లులోలే ఎంత మంచిగా ఆడుతున్నారో. రోడ్డు మీద మంచిగా ఛార్జింగ్లు పెడుతున్నారు. ఎన్ని ఫోన్లు, ఎన్ని ఛార్జర్లు,
ఎంత ఖాతా ఏం లక్షణము మళ్ళీ తీసుకున్న ఫోన్లకు ఒక నంబర్ ఎత్తున్నారు ముద్దుగా. ఇప్పుడు ఎన్ని ఫోన్లు పెట్టచ్చమ్మా ఒకటే పరి దీనికి? 60 ఫోన్లు పెట్టచ్చమ్మా. 60 ఫోన్లు ఒక్కటే పరి ఛార్జింగ్ పెట్టిండ్రు. చిట్టీలు వేస్తే వాళ్ళ చిట్టి వాళ్ళే తీసుకుపోతున్నారా? వాళ్ళు 1 అవర్ తర్వాత వచ్చి టోకెన్ చూపించారు అనుకోండి, అక్కడ 85 ఇక్కడ 85 అని అంటే సేమ్ వాళ్ళదే మొబైల్. లేదా ఇప్పుడు ఎవరిదన్నా మిస్ అయిందంటే లాక్ తీసేసి వాళ్ళ ఫొటోస్ అవి చూపించాలి. ఎంతసేపు పెడితే ఎన్ని పైసలు తీసుకుంటారు? గంట సేపుకు 30 రూపాయలు.